ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఘట్కేసర్లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఓ ఇంటిని స్థావరంగా చేసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ దివ్యానగర్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఇంటిని అద్దెకు తీసుకుని ఆల్ఫ్రాజోలం తయారు చేయించింది ఆ ముఠా. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నారు. 3 కిలోల ఆల్ఫాజోలం, డ్రగ్స్ ఉత్పత్తికి ఉపయోగించే ముడి సరుకు, డ్రగ్స్ తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సహా డ్రగ్స్ తయారీ ముఠాలో 5గురిని అరెస్ట్ చేశారు. నిందితులు మేన శ్రీనివాస్, కాకర చంద్రశేఖర్, పోలిశెట్టి రాంబాబు, తాటి లక్ష్మణ్, రాజేశ్వరరావును అరెస్ట్ చేశారు పోలీసులు. ఫార్మా కంపెనీలో కెమిస్ట్గా పనిచేసిన సూర్యాపేటకు చెందిన మేన శ్రీనివాస్ కోటీశ్వరుడు కావాలన్న లక్ష్యంతో ఫ్రెండ్స్ చంద్రశేఖర్, లక్ష్మణ్, రాంబాబును సంప్రదించాడు. కూకట్పల్లి వై జంక్షన్లో ఉన్న నర్మదా కెమికల్స్ యజమాని రాజేశ్వరరావు ఈ గ్యాంగ్కు మెటీరియల్ సప్లై చేశాడు. ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ములాను శ్రీనివాస్కు రాజేశ్వరరావే అమ్మాడని దర్యాప్తులో తేలింది. అమ్మకానికి 5 కిలోల ఆల్ఫ్రాజోలం సిద్ధంగా ఉంచారన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేయడంతో డ్రగ్స్ తయారీ ముఠా పట్టుబడింది.